సో హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఒక సంస్థ 500 కోట్లు మోసం చేసి దాదాపుగా 200 మందిని అంటే నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని మోసం చేసిందని విన్నా. అసలు ఆ కేసులో ఏమైంది మేడం? ఇది ఏంటంటే స్కిల్ హబ్ అని కన్సల్టెన్సీ ఉండింది. వాళ్ళు ఏంటంటే జాబ్స్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 2.5 lakhs తీసుకున్నారు. ఆల్మోస్ట్ 200 పీపుల్ దగ్గర, అంటే 200 మంది దగ్గర ఈచ్ 2.5 lakhs తీసుకొని ఆల్మోస్ట్ 5 కోట్లు వేసుకొని జాబ్స్ అనేది ఇస్తా అది చెప్పి మోసం చేసినారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఇంజనీర్స్ చాలా పెరిగిపోయినారు. జాబ్స్ కోసం 2.5 లక్షలు పెడితే ఏంటి, అందరు బీటెకే కాబట్టి ఇంజనీర్లు చాలా అయిపోయారు, జాబులు లేవు. సో 2.5 లక్షలు పెడితే ఏంటంటే ఎట్లా నెలకి 50,000 మినిమం అట్లా వస్తాయని, తర్వాత శాలరీస్ పెరుగుతాయి ఇట్లా అని దాంతో చాలామంది 2.5 lakhs పెట్టేస్తారు ఆలోచించకుండా. అట్లనే వీళ్ళు పెట్టడం జరిగింది. అయితే స్కిల్ హబ్ అని వాళ్ళు ఏం చేశారంటే బ్యూరోపుల్ కంపెనీ ఒకటి పెట్టి వాళ్ళకి రిక్రూట్ చేసుకున్నారు, జాబ్ ఇచ్చి ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చి మీరు జాబ్ చేసుకోండి అని చెప్పి ఏదో డ్రామా చేశారనమాట. సో 3 months ట్రైనింగ్ ఇచ్చి ఆ కంపెనీకి డైలీ వీళ్ళు వెళ్ళడం రావడం, జాబ్ చేస్తుంటే వెళ్ళడం రావడం. సడన్గా May 7th రోజు వెళ్ళి చూస్తే తాళం వేసి ఉంది. తాళం వేసి ఉంటే ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కింద వాచ్మెన్ ఉంటే వెళ్ళి అడిగారంట, ఏంటి ఎక్కడికి వెళ్ళినారు అంటే, ఏమో వాళ్ళు కాల్ చేసిండ్రు, రాత్రి కాల్ చేసిండ్రు. అక్కడ పోయి చూస్తే ఏం లేవు, ఫర్నిచర్ లేదు, ఆఫీస్ సెటప్ ఉంటుంది కదా మొత్తం మాయం. సో అర్థం కాలేదు వాళ్ళకి, ఏం చేయాలో అర్థం కాక వీళ్ళందరూ ఎవరైతే ఎంప్లాయీస్ అంటే అక్కడ ఆ డ్రామా ఆఫీస్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ అందరు వెళ్ళి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఏం తెలిసిందంటే అది ఒక పెద్ద ఫేక్ కన్సల్టెన్సీ. అదొక పెద్ద మనిషికి సంబంధించిన కన్సల్టెన్సీ. మాదాపూర్లో ఉంటాడంట ఆ పర్సన్. ఓకే. ఆ పర్సన్కి ఈ కన్సల్టెన్సీ ప్లస్ ఆ కంపెనీ 2 ఆయనవే. సో ఇది జస్ట్ ఫేక్ డబ్బులు తీసుకోవడం చేసిన డ్రామా అని చెప్పేసి తెలుస్తుంది. బట్ పోలీసులు ఎంత యాక్షన్ తీసుకున్నారు, ముందు ఎక్కడికి వెళ్తుంది అనేది ఆ పర్సన్ బయటికి రివీల్ చేసేదాకా మనం ఏం చెప్పడానికి లేదు. ఎవ్రీబడి గోయింగ్ విత్ బీటెక్ అండ్ జాబ్స్ లేవు. యాజ్ ఏ లాయర్గా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అట్లా మోసపోయే వాళ్ళు? ఫస్ట్ థింగ్ ఏంటంటే కేర్ఫుల్గా ఉండండి. ఇట్లా డబ్బులు ఇచ్చి జాబులు పెట్టిస్తా అంటే అసలు నమ్మొద్దు. సో ఈ కేసులో ఏంటంటే సెక్షన్ 420 అంటే చీటింగ్ కేసు ఇది. అది కాకుండా సెక్షన్ 10 ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ 10 ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకొని ఉండాలి. ఏదైనా కన్సల్టెన్సీ నడుపుతున్నారు, కంపెనీ నడుపుతున్నారంటే లైసెన్స్ తీసుకొని ఉండాలి. ఒకవేళ డబ్బులు కట్టాలనుకుంటే అడగండి లైసెన్స్ని, మీకు ఆ లైసెన్స్ ఉందా, మీరు జెన్యూన్ కాదని ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఈ సెక్షన్ 10 ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ కింద లైసెన్స్ కనుక తీసుకొని ఉంటే అప్పుడు జెన్యూన్ అన్నట్టు, లేకపోతే జెన్యూన్ కాదు. సో నెక్స్ట్ టైం ఇది వెరిఫై చేసుకొని ఉండండి. బట్ డబ్బులు కట్టే ముందు ఏంటంటే జాబ్ వచ్చాక కడతా అని చెప్పడం బెటర్. నా శాలరీలో కట్ చేసుకోండి, 2 months 3 months ఎంత అయితే అంత, నా జాబ్ వచ్చిన తర్వాత కట్ చేసుకోండి అని చెప్పుకోవడం బెటర్. ముందే జేబుల నుంచి తీసే డబ్బులు పెట్టే కంటే అది బెటర్ ఆప్షన్ కదా.